వాస్తవ జీవిత చిత్రీకరణ ఉన్నదే అసలైన సాహిత్యమని, అది ప్రజలను ఆలోచింపచేసి మార్పును వేగవంతం చేయగలదని పలువురు వక్తలు అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో మంగళవారం రాత్రి అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ అధ్యక్షతన జరిగిన బుద్ధుడి నుండి గద్దర్ వరకు అస్పృశ్య యోధుడు పుస్తకావిష్కరణలో సభలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు. అభ్యుదయ రచయితల సంఘం, బీబీవీ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ప్రముఖ రచయిత కాలువ మల్లయ్య భిక్షమయ్యలపై అస్పృశ్యత జీవితంపై రాసిన అస్పృశ్య యోధుడు పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ ఆవిష్కరించగా బొజ్జ భిక్షమయ్య లాల్ నీల్ ఐక్యతను కోరుతూ తన టీవీ ఇంటర్వ్యూల ద్వారా పలువురితో చేసిన అంశాలలో ప్రచురించిన బుద్ధుడి నుండి గద్దర్ వరకు అనే పుస్తకాన్ని రాష్ట్ర కనీస వేతన కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్ ఆవిష్కరించగా మొదటి పుస్తకాన్ని జర్నలిస్ట్ ఎం రామ్మూర్తి, రెండవ పుస్తకాన్ని అరసం రాష్ట్ర అధ్యక్షుడు పల్లేరు వీరస్వామి సమీక్షించారు. ఈ సమావేశంలో రచయితలతో పాటు అరసం రాష్ట్ర కార్యదర్శి ఏలేశ్వరం వెంకటేష్, ప్రజానాట్య మండలి నాయకులు కె స్వామి, బీవీవీ నిర్వాహకులు వై యాకయ్య, బొజ్జ రవికుమార్లు, మిరియాల రాజిరెడ్డి, మదన కుమార స్వామి, ఐ కృష్ణ, జగదీష్, సంఖ్యరవీలు పుస్తకాలపై తమ విశ్లేషించారు. ఇవాళ కాదు, బీసీ నుంచి కూడా బిఫోర్ క్రైస్ట్ గౌతమ బుద్ధుల దగ్గర నుంచి, చంద్రగుప్త మౌర్యుల దగ్గర నుంచి, అంబేద్కర్ గారి దగ్గర నుంచి, ఇవాళ ఉన్నటువంటి దళిత నాయకుల దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దళితుల మీద అగ్రవర్ణాల అభిప్రాయం మారలేదు. ఇది నిజం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. పాసి అని ఒక రాజు ఉండేవాడు ఉత్తరప్రదేశ్. ఆయన దళిత రాజు. చంద్రగుప్త మౌర్యుడు ఒకప్పుడు చాలా గొప్ప దళిత రాజు, 320 BC. ఆయన పాపం బీదవాడు, గుడ్లు రాసుకునేవాడు, పొడుగు గుడ్డు హెల్దీ ఉన్నాడు. అతన్ని నందరాజును కొడగొట్టడానికి చాణక్యుడు కింగ్ చేశాడు. ఇవాళ యూపీలో మౌర్య అనేది బలహీన వర్గాన్ని సందర్శిస్తున్నాం. ఇవాళ అదే వర్గం నుంచి వచ్చినటువంటి అశోకుడిని మనం అశోకుడాన్ని ఎక్కువ పెట్టుకుంటాం, కానీ మనం ఫాలో మీరు ఆలోచించండి. డాక్టర్ అంబేద్కర్ నో డౌట్ ఈ భూమి మీద పుట్టిన ఎడ్యుకేషన్ ఇస్తాను, కానీ సమాజ మార్పు కంటే ఎక్కువ చదువుకున్న నాయకుడు. అటువంటి నాయకుడు కూడా అంతర్జాతీయంగా ప్రఖ్యాతి రాకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే సమాజం. నేను ఇది ఆటలు చెప్తాను, ఉపన్యాసం చెప్తాను. ఎందుకు నా చిన్నప్పుడు స్కూల్ కాలేజీ పోయినప్పుడు నాకు చాలా మంది తల్లిదండ్రులు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాడు మా ఇంటికి వచ్చి మా మంచం మీద కూర్చునేవాళ్ళు. మా నాన్న ఒకసారి కూర్చి వీగా చెప్తాను. ఆ రోజు మనగా 10 ఏళ్ళ సివిల్ వార్ వస్తుంది ఆర్థికుంటే. ఇవాళ మాట్లాడతారు అనుకుంటాను. ఎవరైతే నెగ్లెక్ట్ చేయబడిన కమ్యూనిటీలు ఉన్నాయో ఆ కమ్యూనిటీ తిరగబడినాడు ఈ ఫ్యూడల్స్, ఫాసిస్టులు, అగ్రవర్ణ అహంకారులు, పెట్టుబడిదారులు వీళ్ళు బతికే పరిస్థితి. ఇది నిజం. మీరు ఒకటే ఆలోచించండి. ఇవాళ గవర్నమెంట్ ఎవరైతే గ్రామాల్లో ఉన్న దళితులు, పేదవాళ్ళు, గిరిజనులకి కొన్ని ప్రభుత్వం ఉచితాలిస్తే అందరూ వ్యతిరేకిస్తారు. మన వాళ్ళందరూ 21 లక్షల కోట్లు ప్రభుత్వం మల్టీనేషనల్ కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీకి ఫ్రీ ఇస్తే ఒక్కరు మాట్లాడండి. కాగా అస్పృశ్యతపై కె స్వామి, కాసర్ల మల్లేష్లు పాడిన పాటలు అందరినీ ఆలోచింపచేశాయి. మన బతుకుల రాలు పూత ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు, ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు. పగ్గాలు దాలై నాగటెంట నడిపించాము, పండలు కొన్నాలై మోటలు మారించాము. కోట మోటలెన్నో చేసి యువతానికి ఊటం పోసి, కోట మోటలెన్నో చేసి యువతానికి ఊటం పోసి
పైన